హలో అండి వైటీ ఫ్యామిలీ. ఇది వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్ కలిపి పెట్టేశాను అనమాట. సాటర్డే కావాల్సినవన్నీ ముందు రోజే నేను చేసేసుకున్నాను. గోంగూర అది తరిగి పెట్టేసుకుని కడుక్కుని బుట్టకు వేసేసాను. అండ్ ఒక 2 బౌల్స్లో సాబుదాన్ అండ్ రైస్ అనేవి నానబోసుకున్నాను అనమాట. సాబుదాన్ అట్ల కోసం విడివిడిగా నానబోసుకోవాలి. రుబ్బుకునేటప్పుడు మాత్రం మనం కలిపి రుబ్బేసుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ 6 hours అయినా నానాలండి, అప్పుడే అట్లనే బాగా వస్తాయి. అండ్ సాటర్డే మార్నింగ్ నేను వెంటనే పప్పు అనేది వేయించేసి కుక్కర్లో పెట్టేశాను. అండ్ సైమల్టేనియస్గా రైస్ కూడా పెట్టేశాను కుకింగ్కి. అండ్ ఫైనల్లీ అట్లు రుబ్బుకునేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్ అవి వేసుకొని రుబ్బుకోవడమే, సింపుల్. అండ్ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి, కంప్లీటెడ్ అనమాట. అండ్ రైస్ కూడా ఉడకడం అయిపోయింది. సో నేనేం చేశాను, వెంటనే ప్యాన్ పెట్టి, సో రైస్ కూడా ఉడకడం అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత పిండి వేసేసి అట్లు వేసేసాను అనమాట. ఎప్పుడు కూడా పెద్దగా వేయకూడదు, చిన్నగానే వేయాలి. ఇలా వేస్తేనే మనకి అట్లు అనేవి బాగా వస్తాయి. యాక్చువల్గా పిండిది కూడా వీడియో తీశాను, అది షార్ట్స్లో పడింది, అందుకని తీసేసాను. అండ్ నెక్స్ట్ పప్పు రెడీగా ఉంది కదా అనేసి పోపు వేసేసుకుని వెంటనే ఆకు కూడా వేసి అది మగ్గిన తర్వాత పప్పు వేసేసాను అనమాట. వేసి అది కొద్దిగా టైట్గా ఉందని చెప్పి కలిపి ఎట్ లాస్ట్ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత ఫొటోస్ అనేవి తీసానండి. కొంచెం వెలుగు ఎక్కువైపోయి అదోలాగా కనిపించింది పప్పు, మీరే చూడండి. ఆ తర్వాత మళ్ళీ లైట్ ఆఫ్ చేసేసి రికార్డ్ చేశాను. అప్పుడు యాక్చువల్ గోంగూర పప్పు కలర్ కనిపించింది అనమాట. అండ్ మా వారికి బాక్స్ అద్దేస్తున్నాను. ఎప్పుడు కూడా ఏదో ఒక కర్రీ వేసి అప్పుడు రైస్ అనేది పెడతాను. ఎందుకంటే ఉట్టిగా రైస్ అనేది ఎప్పుడు పెట్టకూడదండి, బాక్స్లోకైనా కంచాల్లోకైనా. సో నెక్స్ట్ వచ్చేసి మా వారికి ఆ 2 బాక్సులు, మా అమ్మాయికి ఏమో కలిపి పెట్టేస్తా, ఎందుకంటే స్కూల్లో కలుపుకొని తినడానికి అవ్వదు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే నైట్ నేను పాలక్ కార్న్ విత్ రోటీ అనేది చేశాను. సో పాలక్ కార్న్ అంటే ముందుగా మనం పాలకూర తరుక్కుని దాన్ని ఉడికించుకుని ఉప్పు నీళ్ళల్లో చల్లారిన తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి ఇంకా పాలక్ కావాలంటే కొత్తిమీర వేసి రుబ్బుకోవాలండి. ఆ నెక్స్ట్ వచ్చేసి ఈ స్పైసెస్ అన్నీ వేసేసి జస్ట్ 2 drops ఆయిల్లో చేశాను అనమాట నేను ఈ కర్రీ అనేది. బయట దానికంటే మనం చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఇంట్లో. అండ్ అవి మగ్గిన తర్వాత పాలక్ పేస్ట్ వేసేసి ఆ తర్వాత కసూరి మేతి, పసుపు, కారం, ఉప్పు, జీరా పౌడర్ వేసేసి కలిపేసి ఆ తర్వాత ఉడికించిన కార్న్ కూడా వేసి కలిపేశాను. కొద్దిగా నీళ్లు పోసుకున్నాను, ఎందుకంటే లోపల ఉన్నవి అన్నీ కూడా ఉడకాలి కదా మనకి. అండ్ ఫైనల్లీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వెంటనే చపాతీలు ఒత్తేసి వాళ్ళకి కాల్చి కర్రీతో పాటు సర్వ్ చేసేసాను. అండ్ మా అమ్మాయి కేక్ అడిగింది కదా అనేసి ఈసారి నేను కేక్ వచ్చేసి బ్రెడ్ పీసెస్తో చేశానమాట. ఒక ముక్కలు మాత్రం తరుక్కున్నాను. అండ్ ఐసింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ అనేది నేనే ఇంట్లో తయారు చేసుకున్నానండి. ఫైనల్ లుక్ వచ్చేసి కేక్ ఇలా ఉందన్నమాట. ఒక సైడ్ ఒక డిజైన్, ఆల్ 3 sides ఒక డిజైన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం అక్కడక్కడ చీదింది అనుకోండి, బట్ స్టిల్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ కేక్ వీడియో చూసి ప్లీజ్ కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఓకే గాయ్స్.